సొంత ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆదివాసీలకు నష్టం కలిగించే జీవో 49ను ప్రభుత్వం తిరిగి తీసుకొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరించాడు. జొన్నారం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్తే వాళ్లతో కలిసి తిరుగుబాటు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కవ్వాల్ టైగర్ జోన్లో రాకపోకలకు అంతరాయం కలిగిస్తే అటవీ శాఖ అధికారులకు నా తడాఖా ఏంటో చూపిస్తానని ఎమ్మెల్యే బొజ్జు హెచ్చరించాడు. ఈ ప్రాంతంలో యాదవ్ సోదరులే కావచ్చు, కోర్లు బారులు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పారిస్ వాళ్ళు ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా, ఎక్కడ సిరిచెల్మన ముల్తానే ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు మా బిడ్డలు కూడా చేశారు. దానికి నేనే నాయకత్వం వహిస్తా. తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. అటవీ శాఖ అధికారులు అదృష్టాన్ని ప్రదర్శిస్తే బాగుండదు. మీ కథలన్నీ కూడా తెలుసు.